ఆ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ళు అవుతున్నా ప్రభుత్వంపై రేవంత్ రెడ్డికి పూర్తి పట్టు ఇంకా చిక్కలేదట. ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నాడు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా కూడా రేవంత్ రెడ్డికి ఇంకా ప్రభుత్వం పైన గట్టిగా పట్టు చిక్కలేదు. అంటే రేవంత్ రెడ్డికి ఇంకా అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు, రేవంత్ రెడ్డికి పరిపాలన ఎట్ట చేయాలో ఏం కథ అనేది రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు, ఇంకా మంచి పట్టు పట్టలేదు అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నటువంటి మాట. ఇప్పటికన్నా మా రాధాకృష్ణ అన్నకు అర్థమైనందుకు దండం పెట్టాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కథ గురించి ఇప్పటికన్నా రాధాకృష్ణకు అర్థమైనందుకు దండం పెట్టాలి వాస్తవానికి చెప్పాలంటే. ఇక ఇంకోటి, రేవంత్ రెడ్డి తప్పులు చేస్తున్నారు, మంత్రులతో చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి తప్పులు చేస్తున్నట, మంత్రులకు చెప్పకుండా, మంత్రులకు తెలియకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడట. ఆ సొంత నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, మంత్రులు ఇంకా వ్యతిరేకంగా పెరుగుతున్నారు, రేవంత్ రెడ్డికి మంత్రులు అగెనెస్ట్ మారుతున్నారు, రేవంత్ రెడ్డికి మంత్రులు కోపంతో ఉన్నారు అనేది ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నటువంటి మాట. ఇగో కలవడానికి ఎవరైనా వస్తే కలవట్లేదు, అప్రాధాన్య అంశాలపై ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారట. అంటే కావాల్సినటువంటి అంశం పైన టైం ఇస్తలేడు, అనవసరమైనటువంటి వాటిపైన రేవంత్ రెడ్డి ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాడు. ఎవరైనా రేవంత్ రెడ్డితో కలుద్దాం మాట్లాడదామని పోతే రేవంత్ రెడ్డి కలుస్తలేడు. ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్న మాట. ఇదే రాధాకృష్ణ గతంలో ఏమని రాసిండు తెలుసా? రేవంత్ రెడ్డి ఎవరివైనా కలుస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, అందరితో డిస్కస్ చేస్తున్నాడు, కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి పరిపాలన కొంత మెరుగున్నది, మంచిగున్నదని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ గతంలో రాసిన వార్తలు. ఇప్పుడు చూస్తే రేవంత్ రెడ్డి ఎవరిని కలుతలేడు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, మంత్రులు కోపంతో ఉన్నారు, మొత్తం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి మళ్ళీ వీళ్ళే ఏబిఎన్ రాధాకృష్ణ మళ్ళా డైలాగులు కొడుతున్నాడు, ఎదురు తిరిగేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక తర్వాత అలవిగాని హామీలు అమలుకు ప్రయత్నించి సాధ్యపడక రేవంత్ రెడ్డి సర్కారు చితికల పడుతుందట. రేవంత్ రెడ్డి సర్కారు అమలు కానటువంటి, అంటే సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చారు. తెలంగాణలో వర్కౌట్ కానటువంటి హామీలు. నిజమే కదా, రేవంత్ రెడ్డి అసలు తెలంగాణలో వర్కౌట్ కానీ హామీలు అంటే తులం బంగారం వర్కౌట్ అవుతుందా? తులం బంగారం కొనాలంటే 1,50,000 రూపాయలు ఉన్నది, రేవంత్ రెడ్డి ఇవ్వగలుగుతాడా తులం బంగారం? మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వగలుగుతాడా? మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, స్కూటీలు, సైకిళ్ళు, 0 వడ్డీ రుణాలు, బస్సులు, మహిళలను కోటీశ్వరం చేస్తామని చెప్పిండు. ఇంకా 4,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల రైతు భరోసా, కౌలు రైతులకు పైసలు, పంట బోనసు, ఉచిత ప్రయాణము, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి సాధ్యం కానటువంటి హామీలు చెప్పి ఏది కూడా చక్కగా చేయలేకపోతున్నాడు. అనవసరంగా సాధ్యం కానటువంటి హామీలు చెప్పి చిక్కుల్లో పడ్డాడు రేవంత్ రెడ్డి అనేది ఏబిఎన్ రాధాకృష్ణకు సంబంధించినటువంటి వర్షన్.